మనకి ఇండియన్ మార్కెట్లో అండ్ ఎస్పెషల్లీ ఎంసీఎక్స్ మార్కెట్లో ట్రేడ్ అయ్యే కమోడిటీస్ మెయిన్లీ 4 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రీషియస్ మెటల్స్, ఇండస్ట్రియల్ మెటల్, ఎనర్జీ అండ్ అగ్రికల్చర్ కమోడిటీస్. సో ప్రీషియస్ మెటల్లో మనకు వచ్చేటప్పటికి మెయిన్ గోల్డ్ అండ్ సిల్వర్. సో మనకి నేను కమింగ్ వీడియోస్లో ప్రతి ఇన్స్ట్రుమెంట్ అంటే గోల్డ్, సిల్వరు అండ్ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ప్రతి ఇన్స్ట్రుమెంట్కి సపరేట్గా ఒక వీడియో చేస్తాను. సో అందులో మనకి క్లియర్గా దానికి ట్రేడ్ చేయాలంటే పర్టికులర్ క్వాంటిటీ ఎంత అండ్ మార్జిన్ ఎంత అండ్ టైమింగ్స్ అండ్ ఒక్క పాయింట్ మనకి అండర్లైన్ అసెట్ మూవ్ అయితే సో మనకి ఎంత పాయింట్ పిఎన్ఎల్లో మూవ్ అవుతుంది, ఒకవేళ మనకి అండర్లైన్ అసెట్ మనకి నెగిటివ్ డైరెక్షన్లో వెళ్తే మనకి ఎన్ని పాయింట్లు నెగిటివ్ వెళ్తాయి సో అనేది నేను డీటెయిల్గా కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో మనకి ఈ వీడియోలో మెయిన్లీ ఫోకస్ ఏంటంటే టైప్స్ ఆఫ్ కమోడిటీస్. సో ఫస్ట్ మనకి ఈ ఐడియా ఉంటే సో ఆ కమింగ్ వీడియోస్లో ఇంకా కొంచెం మనకి ఈజీ అవుతుంది. సో ఇండస్ట్రియల్ మెటల్లో వచ్చేటప్పటికి నికెల్, కాపర్, అల్యూమినియం, జింక్, లీడ్. అండ్ ఎనర్జీ సెగ్మెంట్లో వచ్చేటప్పటికి మనకి క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. అండ్ అగ్రికల్చర్ కమోడిటీస్లో మనకు వచ్చే ఇన్స్ట్రుమెంట్స్ కాటన్ సీడ్స్ అండ్ మెంటా ఆయిల్. సో మోస్ట్లీ ఈ కమోడిటీస్ అనేవి ఈ రకంగా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో మనకి ప్రతి ఇన్స్ట్రుమెంట్కి ఒక్కొక్క యూనిక్ క్వాలిటీ అనేది ఉంటుంది. సో ఆ క్వాలిటీ ఏంటి అనేది నేను కమింగ్ వీడియోస్లో ప్రతి ఇన్స్ట్రుమెంట్కి సపరేట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ట్రేడ్ చేయాలంటే ఎంత మార్జిన్ అవసరం అండ్ ఒక్కొక్క పాయింట్ మూవ్ అయితే మనకి పిఎన్ఎల్లో మనకి ఎంతెంత మూవ్ అవుతుంది, సో ఎన్ని పాయింట్స్ మన అగెనెస్ట్కి వెళ్తే ఎంత నెగిటివ్ వస్తుంది అనేది ప్రతి ఇన్స్ట్రుమెంట్కి నేను సపరేట్గా కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కమోడిటీస్ గురించి బేసిక్గా తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ కమోడిటీస్? సో కమోడిటీస్ అంటే ఏం లేదు. సో కమోడిటీస్ అంటే ఏంటంటే మనకి బేసిక్ థింగ్స్ అంటే రా మెటీరియల్ మన డైలీ లైఫ్లో యూజ్ చేసుకునేవి. ఎయిదర్ మనకి ప్రీషియస్ మెటల్ గోల్డ్, సిల్వర్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే మోస్ట్లీ ఇండస్ట్రీలో యూజ్ చేసే నికెల్, కాపర్, అల్యూమినియం, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఇలాంటిది ఏదన్నా సరే మనకి ఈ కమోడిటీస్ కింద తీసుకుంటారు. సో మెయిన్లీ ఇండస్ట్రీ పర్పస్లో కూడా యూజ్ చేస్తారు ఈ కమోడిటీస్ని. సో లేదు మన డైలీ లైఫ్లో యూజ్ చేసేది ఏంటంటే ప్రీషియస్ మెటల్ గోల్డ్ అండ్ సిల్వర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అసలు కమోడిటీస్లో ఎందుకు ట్రేడ్ చేస్తారు? సో కమోడిటీస్లో ఎందుకు ట్రేడ్ చేస్తారని అంటే మెయిన్లీ ఫర్ ప్రైస్ మూమెంట్స్. అంటే ఇప్పుడు ప్రైస్ అనేది అప్ ట్రెండ్లో ఉన్నా లేకపోతే డౌన్ ట్రెండ్లో ఉన్న ప్రైస్ అనేది మూవ్ అవుతుంది. సో దాని ప్రైస్ ఉన్న ప్రైస్ కంటే పెరుగుతుంది, లేదా ఉన్న ప్రైస్ కంటే తగ్గుతుంది. సో దానికి తగ్గట్టుగా ప్రైస్ మూవ్స్ని క్యాప్చర్ చేయడానికి అని చెప్పి యూజ్ చేస్తారంటే ట్రేడర్స్. మనలాంటి ట్రేడర్స్ కానీ, లేదంటే ఇన్వెస్టర్స్ కానీ, లేదంటే కొంతమందిని స్పెక్యులేటర్స్ అని అంటారు. సో ఇండస్ట్రియల్ లెవెల్లో ఉంటారు ఈ స్పెక్యులేటర్స్. సో ఏమన్నా వార్స్ అలాంటివి జరిగినప్పుడు కానీ సో వాళ్ళ ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేసి దాన్ని క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో మోస్ట్లీ సో ఎండ్ ఆఫ్ ద యూజ్ ఏంటంటే ప్రైస్ మూమెంట్స్ని క్యాప్చర్ చేయడం అండ్ అలాగే హెడ్జింగ్ పర్పస్కి యూజ్ చేస్తుంటారు. సో హెడ్జింగ్ పర్పస్ అనేది అదొక సపరేట్ కాన్సెప్ట్. అండ్ సింపుల్గా చెప్పాలంటే ఒకవేళ మీ దగ్గర బై పొజిషన్లో ఉందనుకోండి, సో మనకి సెల్ చేసి పొజిషన్ హెడ్ చేసుకుంటారు. ఒకవేళ మీ దగ్గర షార్ట్ సెల్ పొజిషన్ ఉంటే దాన్ని బై చేసి దాన్ని హెడ్ చేసుకుంటారు. సో అలాగా. అండ్ ఇంకోటి పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అంటే ఏంటంటే సపోజ్ మనకి ఏమన్నా గ్లోబల్ న్యూస్ అలాంటివి ఉన్నాయనుకోండి, సపోజ్ ఏమన్నా వార్స్ కానీ, లేదంటే మనకి బడ్జెట్ మీటింగ్స్ కానీ, లేదంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్ కానీ, సో ఇలాంటివి ఏమన్నా మనకి జరిగినప్పుడు మన పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ ఏంటంటే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. బట్ మనకి అప్ అయినా డౌన్ అయినా అది పర్మనెంట్ కాదు. సో మార్కెట్ విల్ ఆల్వేస్ గో ఇన్ ఇట్స్ డైరెక్షన్. సో అందుకనే దానికి ఆ టెంపరీగా మనకి నెగిటివ్ కవర్ చేసుకోవడానికి పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్. సో మనందరికీ తెలుసు గోల్డ్, సిల్వర్, మోస్ట్ ఆఫ్ ద కమోడిటీస్ ఏంటంటే సేఫెస్ట్ ఆప్షన్ టు ఇన్వెస్ట్. సో రీసెంట్గా జరిగిన వార్లో కూడా మనకి స్టాక్స్ అవన్నీ కిందకి వెళ్ళినా కూడా మనకి కమోడిటీస్ అనేది మోస్ట్లీ స్టేబుల్గానే ఉన్నాయి. సో ఈ కమోడిటీస్ అంటే ప్రీషియస్ మెటల్, అందులో ఎస్పెషల్లీ ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ఏంటంటే మనకి సేఫెస్ట్ ఆప్షన్. సో దానికని యూజ్ చేస్తారు. సో ఈ రకంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళు అందుకనే మనకి ఈ కమోడిటీస్లో ట్రేడ్ చేస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు మనం ఎందుకు ట్రేడ్ చేస్తారు అనేది తెలుసుకున్నాం. బట్ ఇప్పుడు ఎవరు ట్రేడ్ చేస్తారు అనేది చూద్దాం. సో జనరల్గా ట్రేడ్ చేసే వాళ్ళు ఏంటంటే కొన్ని గవర్నమెంట్ బాడీస్ అని కానీ, లేకపోతే ఇన్వెస్టర్స్ అని కానీ, లేకపోతే మనలాంటి ట్రేడర్స్ అని కానీ, సో ఇలాగే డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎఫ్ఐఐ అండ్ డిఐఐ, ఈ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్
అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. సో వీళ్ళు పొజిషన్ హెడ్ చేసుకోవడానికి ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఎక్కడ ట్రేడ్ చేస్తారనేది చూద్దాం. సో మనకి ఇండియన్ మార్కెట్లో ఎస్పెషల్లీ ఈ కమోడిటీ డెరివేటివ్స్ మనకి యాజ్ యూజువల్గా మనకి డిమాట్ అకౌంట్లోనే చేస్తూ ఉంటాము. బట్ మనకి ఒకవేళ స్టాక్స్ ట్రేడ్ చేస్తుంటే దానికి బోర్డు వచ్చేసి సెబీ అని ఒక బోర్డు ఉంటుంది. బట్ కానీ ఈ కమోడిటీస్కి వచ్చేటప్పటికి ఎంసీఎక్స్ అని ఒక ఎక్స్చేంజ్ ఉంటుంది. సో మనం బై చేసిన సెల్ చేసిన త్రూ ఈ ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ త్రూనే ఆ ట్రాన్సాక్షన్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే, అండ్ అలాగే సపోజ్ ఇప్పుడు మనకున్న డిమాట్ అకౌంట్స్ ఉంటాయి చూసారా, ఒకవేళ మనం ట్రేడ్ చేయాలి అని అంటే జిరోదా అని కానీ లేకపోతే ఫైర్స్ అని కానీ, సో ఇలాంటి స్టాక్ బ్రోకర్ అకౌంట్లో లాగిన్ చేసి మనకి ఎందులో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాము, సపోజ్ గోల్డా, సిల్వరా, లేకపోతే క్రూడ్ ఆయిలా, న్యాచురల్ గ్యాసా, ఎందులో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాము ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ని మనం సెర్చ్ చేస్తే సో దానికి తగ్గ అండర్లయింగ్ అసెట్ వస్తుంది. సో దాన్ని మనం బై అండ్ సెల్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను ప్రతి ఇన్స్ట్రుమెంట్కి సపరేట్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎప్పుడు ట్రేడ్ చేస్తాం అంటే ఈ కమోడిటీస్ ట్రేడ్ చేయడానికి టైమింగ్స్ ఏంటి. సో అన్లైక్ స్టాక్స్ మనకి మార్నింగ్ 9 AM నుంచి నైట్ 11:30 PM వరకు మనకి ఈ ఎంసీఎక్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో మనకి ఈ టైం గ్యాప్లో ఎప్పుడన్నా మనం బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకోవచ్చు, ట్రేడింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. సో ఈ టైమింగ్ వల్లనే ఈ ఎంసీఎక్స్ అంటే మనకి కమోడిటీస్ ట్రేడింగ్ అనేది ఒక అడ్వాంటేజ్ అయింది ఎవరైతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళకి. సో ఈవినింగ్ 6 తర్వాత వాళ్ళ ఆఫీస్ నుంచి రిటర్న్ అయిన తర్వాత ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ స్టాక్ మార్కెట్ అయితే అలా కాదు. సో మోస్ట్లీ 9:30 to 3:30 టైమింగ్స్ ఉంటుంది. సో మోస్ట్లీ ట్రేడర్స్కి తప్ప మనకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఈ టైంలో ట్రేడ్ చేయడం అనేది కష్టం. సో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే టైం ప్రకారంగా ఈ కమోడిటీస్ అనేది బెస్ట్. ఓకే, సో ఇప్పుడు ఎలా ట్రేడ్ చేయాలంటే అది పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. సో జనరల్గా ఎవరైనా మనకి స్టాక్స్ బై అండ్ సెల్ చేస్తూ ఉంటారో సో వాళ్ళకి ఐడియా ఉంటుంది. సేమ్ అలాగే మనకి సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్లో మనకి కావాల్సిన కమోడిటీ టైప్ని మనం సెర్చ్ చేస్తే సో కింద వస్తుంది. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుని బై ఆర్ సెల్ అనేది చేసుకోవచ్చు. సో మోస్ట్లీ మనకి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ సెగ్మెంట్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే, ఈ సెగ్మెంట్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. సో మనకి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు బై డిఫాల్ట్ వాళ్ళు ఎంసీఎక్స్ అనేది అవైలబుల్ ఇవ్వరు. సో ఫస్ట్ మనకి F&O సెగ్మెంట్ ఒకటి, మళ్ళీ కమోడిటీ సెగ్మెంట్ ఒకటి. సో అవి మనం ఎనేబుల్ చేసుకోవాలి. సో ఎనేబుల్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి కమోడిటీ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మనకి సెర్చ్ చేసినప్పుడు కనబడుతూ ఉంటాయి. సో అందులో నుంచి మనం బై ఆర్ సెల్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి కమోడిటీస్లో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం ట్రేడ్ చేయాలా అని అంటే లేదు. సో మన ఇండియన్ మార్కెట్లో మెయిన్లీ మనం ఫోకస్ చేయాల్సింది 1 గోల్డ్, 2 సిల్వరు, తర్వాత క్రూడ్ ఆయిల్, అంతే. ఒకవేళ మనకి ట్రేడింగ్ చేసి ఆ ప్రైస్ మూమెంట్స్ తోటి మనకి డబ్బులు సంపాదించాలి అని అనుకుంటే సో మెయిన్లీ మనకి 3 ఇన్స్ట్రుమెంట్స్ మీద ఫోకస్ చేస్తే చాలు. ఎందుకంటే ఎస్పెషల్లీ వీటిల్లో లిక్విడిటీ అనేది ఎక్కువ ఉంటుంది. లిక్విడిటీ అంటే ఏం లేదు, సో బయర్స్ సెల్లర్స్ అంటే ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో మనకి ఎక్కడ స్లిప్పేజ్ అనేది ఉండదు. సో ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఏంటంటే నేను ఇప్పుడు చెప్పినవన్నీ మీకు జస్ట్ ఐడియా గురించి అని చెప్పాను. బట్ మెయిన్ ఫోకస్ వచ్చేటప్పటికి మనకి గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, ఓకే, అండ్ న్యాచురల్ గ్యాస్ కూడా నేనైతే రికమెండ్ చేయను. బట్ ఇందులో కూడా లిక్విడిటీ ఉంటుంది. సో బట్ మెయిన్లీ మనం ఈ మూడింటి మీద ఫోకస్ చేస్తే చాలు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈచ్ కమోడిటీకి నేను ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పినప్పుడు దాన్ని ఎలా బై చేయాలి, సెల్ చేయాలి అండ్ ప్రైస్ మూమెంట్స్ ఎప్పుడు బై చేయాలి అండ్ అలాగే దాన్ని ఎప్పుడు సెల్ చేయాలి అనేది నేను క్లియర్గా కమింగ్ వీడియోస్లో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టాపిక్ చెప్తూ ఉంటాను. సో దాన్ని బట్టి మీకు ఇంకా ఐడియా వస్తుంది. సో అప్పటిదాకా మీరు నెక్స్ట్ వీడియో రావాలి అని అనుకుంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.